కుక్క వచ్చిందండి. నేను కాపలా కుక్కలాగుంటా అని చెప్పిన. నువ్వా సారు కుక్క అనుకున్నావు, నువ్వు ఏమనుకోసారు? నేను ఎప్పటి నుంచో చెప్తాను. ఏంటది? ఒక దళిత నాయకుడిని ముఖ్యమంత్రి చేస్తాను కేసీఆర్ ప్రకటించారు. ఏది చేయకపోతేవా మరి? నేను చెప్పినా అంటే అలా నరుక్కుంటే కానీ మాట తప్పను. బీజేపీ గురించి ఎన్ని చెప్పాలి? 15 లక్షల అకౌంట్లు తెచ్చేస్తా అన్నాడు కాంగ్రెస్ దోసుకునేది ఆడ ఉన్నాయి స్విస్ బ్యాంకులని. మరి ఓడాపుతున్నాడు. ఇంకా స్విస్ బ్యాంక్ ల నల్లధనం పెరిగింది కానీ తగ్గలే. అడిగితే ఏమంటాడు విలేకరి, మేము అట్లా చెప్పలేదు, అది జుమ్లా అది అంటాడు. మేము ప్రజలకు కూడా తెలుసు, మేము ఇయ్యమని అంటాడు. రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నాడు. రైతులకి నల్ల చట్టాలు ఎందుకు తెచ్చినవరా అంటే 700 మందిని రైతులు చంపినోడు రైతుల ఆదాయం డబుల్ చేసిండా? పేదోన్ని హెలికాప్టర్లు ఎక్కించి తిరుగుతా అన్నాడు, విమానాలు ఎక్కిస్తా అన్నాడు, హవాయి చెప్పులు వేసుకుంటూ ఎక్కించిండా? ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అన్నాడు, అలా నీళ్లు వస్తాయి అన్నాడు, అలా కరెంట్ వస్తుంది అన్నాడు. చేసిండా? ఏం చేసిండు చెప్పండి. మన రాష్ట్రంలో కాదు, నార్త్ ఇండియా పోదాం పదా. ఇప్పుడు సన్న బియ్యం ఇయ్యలేదా? తింటలేరా ప్రజలు? మరి ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం పోదాం పదా ఇచ్చిండా? కేసీఆర్ ఇచ్చిండా? అన్ని మధ్యలో వదిలేశారు. ఇంటింటికి నల్ల అన్నారు, మధ్యలో వదిలేశారు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఒకరికి ఇవ్వలేదు. ఇంటింటికి ఉద్యోగం అన్నారు, అసలు ఉద్యోగాలు ఫిలప్ చేయలేదు. 30,000 నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్తున్నాం మన కేటీఆర్ గారు. నోటిఫికేషన్ కాదండి, 4.5 సంవత్సరాల్లో ఎన్ని ఫిలప్ చేసిందో చెప్పమంటున్నాం. ఇక్కడ ఎందుకైతే లేరా? ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రంలో పేపర్ లీక్లు అవుతాయి, బీఆర్ఎస్ లో అయితే. ఇప్పుడు ఎందుకైతే లేవరా? ఈరోజు అన్ని కులాల వాళ్ళని చాలా తెలివిగా విభజించాడు. కుల సంఘాలను తీసుకొచ్చి యాదవులకు ఒక సంఘం బిల్డింగ్ ఇస్తాను 2 ఎకరాలు ఇస్తాను, క్రైస్తవులకు బిల్డింగ్ ఇస్తాను 2 ఎకరాలు, గుజరాతీలకు బిల్డింగ్ ఇస్తాను 2 ఎకరాలు ఇస్తాను, దళితులకు గిరిజనులకు అందరికి 2 ఎకరాలు ఇస్తాను, బిల్డింగ్స్ కట్టిస్తాను హైదరాబాద్ లో అన్నారు. చాలా సంతోషపడ్డారు. ఎక్కడండి ఒక బిల్డింగ్ కంప్లీట్ అయిందా? బట్ సక్సెస్ఫుల్ గా విడదీసే ప్రయత్నం చేసి కాదు, మన కింద నల్లగా పెట్టుకొని చెత్త పెట్టుకొని పక్కన మంచి చేసే ప్రయత్నం చేస్తే వాడిని విమర్శించే హక్కు లేదు, నైతిక హక్కు లేదు మీకు. చూడండి, మేము చచ్చిపోయినాక తినాలకేస్తాం. 1,00,000 రూపాయలు రుణమాఫీ. మేము చచ్చిపోయినాక రైతులందరూ చచ్చిపోయినాక తినాలకేస్తాం. ఎవరికి వేస్తాడు? వాడు 2 ఏళ్ళకి ఒకసారి ఎప్పుడు అది కూడా ఏది ఏమంటారు 4 విడతలు చేసిండు. వాడు 4 విడతలు చేసే లోపల ఆ 3 విడతలకి అయ్యే ఇంట్రెస్ట్ వాడు ఇచ్చింది వీకిందని మస్తు మంది తిట్టిరు రైతులు. బట్టలు కట్టుకొని వస్తే అయిపోయి అనుకున్నా. ఏం చేసిండు మాట్లాడు? ఏం చేసిండు సార్? కోటీశ్వరుడు ఎవడు? రైతులని కేసీఆర్ చిప్పయ్యమని ఒకటి జోలియా, ఒకటి చిప్పయ్యమని అడక తింటాం హైదరాబాద్. ఎట్లా బాగుపడాలనా? ఇది మాకు అందరికి ఇసం పోయిమాను కేసీఆర్ కు, హరీష్ రావుకు, అందరికి హైదరాబాద్ తాలూకాలకు ఇసం పోయిమాను. మేము ఎంత చచ్చిపోతే అంతా తనే అనుకుంటాం. గట్లా చేయమని ఇంకేం లేదు. ఇక అంతకి రైతు రాజ్యం అంటుండే కదా. రాజ్యం మేము చచ్చిపోయినాక మా బొంద మీద బర్రెం తెచ్చి కట్టమని 2018 అర్థం కాలేదు. ఇవో ఫస్ట్ సుట్టికం చేసినప్పుడు చాలా మంచోడు అన్నారు. నా దినాలైనా కూడా తాగిపోతే మాకేం దొరక సార్. చెప్పండి, ఇట్లాంటి కొల్లలు ఉన్నాయి కేసీఆర్ యొక్క దుర్మార్గ పరిపాలన. ఇప్పుడు 56,000 ఉద్యోగాలు ఇవ్వలేదా? టీచర్ పోస్టులు భర్తీ చేయలే, ఇది కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయలే, గురుకులాల పోస్టులు భర్తీ చేయలే. కేసీఆర్ గారు ఎప్పుడు చేసే? తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడే. ఉద్యోగం, ముస్లింలకు 12% రిజర్వేషన్ అయిందా? రామోజీ ఫిలిం సిటీని 1,00,000 నాగలతో దున్నిస్తాం. 1,00,000 ఏమంటాడు? నేను అనలేదండి అంటాడు నోటుకొచ్చి. లేదంటే ఏమంటాడు లాస్ట్ కి? అవునండి చెప్పానండి. నిరుద్యోగ యువతకు 1,00,000 ఉద్యోగాలు, నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, టీఎస్పీఎస్సీ ఉద్యోగాల క్యాలెండర్, వారసత్వం కుటుంబ రాజకీయాలు అసలుకే ఉండవు. రైతు సమన్వయ సమితిలు రైతే రాజు, 10 లక్షల వరకు సింగరేణి కార్మికులకు లోన్లు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తాం. గిరిజనులకు 12% రిజర్వేషన్, ప్రతి నియోజకవర్గానికి ఒక పాలిటెక్నిక్ కాలేజీ. రైతులు చెప్పిండారా? అయ్యా ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాం, కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు. చేసిండా? నూతన యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తాం, దాని అభివృద్ధి కూడా చేస్తాం. తెలంగాణ ఉద్యమకారులకే రాజకీయ అవకాశాలు, మహిళా యూనివర్సిటీ ఏర్పాటు, దాని అభివృద్ధి, వెటర్నరీ యూనివర్సిటీ ఏర్పాటు, దాని అభివృద్ధి, ఎస్సీ/ఎస్టీ సప్లై నిధులు నోడల్ ఏజెన్సీ ద్వారా ఖర్చు చేస్తాం. కాదురా, ఇప్పుడు దళితులు కాంగ్రెస్ లో స్పీకర్లు ఉన్నారు ఇప్పుడు. ఓకే, అట్లనే జాతీయ పార్టీకి అధ్యక్షులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. బీఆర్ఎస్ లో ఏముంటారా? బీఆర్ఎస్ అధ్యక్షులు దళితులు ఏమని దమ్ముంటే, బీజేపీలో ఏమని చూద్దాం దమ్ముంటే
ఒక బంగారు లక్షణం ఏంటని ఉంటే తెహల్కా ఈ దళితుని కింద ఎందుకు పని చేయాలని చెప్పి తెహల్కా కేసులో ఆయన ఇన్ని లక్ష రూపాయలకి కేసులో ఇరికిస్తే ఆ బాధకు చచ్చిపోయాడు. పత్రాలు అందిస్తాం. విశ్వనగరంగా హైదరాబాద్, వరంగల్ వాషింగ్టన్ గా చేస్తాం. వరంగల్ వాషింగ్టన్ చేస్తా, కరీంనగర్ ని లండన్ చేస్తా, ఓల్డ్ సిటీని ఇస్తాన్బుల్ చేస్తా చేసిండారా? ఆ యొక్క ఏది ఊరిచ్చే మాటలు చెప్పి ఆడ యొక్క థేమ్స్ నది మీద ఉన్నట్టు ఒక బ్రిడ్జ్ హోటల్ కడతా ఎన్ని చెప్పిండు? నువ్వు నీకు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు ప్రజల్ని ఎప్పుడు కలిసినావు? నాయకులనే కలవలే, మీ మంత్రులనే కలవలే, ప్రజల్ని ఎప్పుడు కలిసినావు? 1 గంట లేచినవి. జరగనే జరగవు. కల్చరల్ యూనివర్సిటీ ఏర్పాటు, దాని అభివృద్ధి, ఏకకాలంలో రైతుల రుణమాఫీ, హైదరాబాద్ లో ఫిలిం సిటీ నిర్మాణం. అరే ఎవడన్నా బీజేపీ ఇన్ని రాష్ట్రాల అడ్డదారులు వచ్చింది, ఎమ్మెల్యేని గుంజుకొని వాళ్ళ సిబిఐ అని బెదిరించి. మహారాష్ట్ర ఎన్నికల ముందు ఆ 2 పార్టీలను చీల్చింది సిబిఐ అని బెదిరించి. ఏం చేసిందిరా, ఏం చేస్తుందిరా ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రాల్లో? 100 క్రోర్ల టవర్లు, ఫార్మాసిటీ ఏర్పాటు, దాని ఉద్యోగ కల్పన, హుస్సేన్ సాగర్ శుద్ధి, హైదరాబాద్ చుట్టూ హైవే నిర్మాణం, పద్మశాలి హుస్సేన్ సాగర్ లో కొబ్బరి నీళ్లు వస్తా అన్నాడు. కొబ్బరి నీళ్లు కాదు, ఉచ్చబోసి వచ్చింటాడు దరిద్రుడు. హాస్పిటల్ నిర్మాణం, దాని అభివృద్ధి, కళ్ళు చెదిరే విధంగా రవీంద్ర భారతి, క్రిస్టియన్ వాని ఫామ్ హౌస్ కి మంచిగా ఆ యొక్క అన్ని ఇల్లుగులో కొట్టిండు. ఆడ పోయి అదే ఉండే కదా ఊరి పేరు వాసాల మరికి పోయి మీకు ఇది బంగారు ఆదర్శ గ్రామం చేస్తాను ఫేక్ మాటలు చెప్పి ఆడ మొత్తం అడుగులో కొట్టిండు వాని. ఎందుకంటే వాని ఫామ్ హౌస్ రోడ్ వేసుకుందామని. జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఏరియా హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ చర్చలు ఉడుతున్నారా అని చెప్పి వాళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని ట్రీట్మెంట్ ఇస్తే ముండా కొడుకు ఉస్మానియా హాస్పిటల్ కట్టిరా అంటే కట్టియలే. మీ మనువాద మెంటాలిటీ ముండా కొడుకులు. చిన్నజీఆర్ గారిని తీసుకొచ్చి వాని సాష్టాంగ నమస్కారం చేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే పెడతాడు వీడు కేసీఆర్ గారు. వారికి స్వామీజీలకి ఎకరాల భూములు ఇస్తాడు. వాడు శారదా పీఠం అనేటాడు వైజాగ్ వానికి 2 ఎకరాలు ఇచ్చిండు హైదరాబాద్ లో. అట్లనే ఈ శంషాబాద్ లో వీనికి ఎకరాలు ఇచ్చిండు ఈ చిన్నజీఆర్ గారికి. ఎందుకు రా వానికి ఎందుకు ఇవ్వాలరా? వాని ట్రస్ట్ల కిందనే 1000 కోట్లు ఉన్నాయి. నువ్వెందుకు ఇవ్వాలరా ప్రజల సొమ్ము? డాక్టర్లకు ట్రైనింగ్, అమరుల కుటుంబాలకు 10 లక్షలు భూమి ఉద్యోగం, నిరుపేద దళితులకు 3 ఎకరాల భూమి, మండల స్థాయిలో ఎవడు చెప్పమన్నాడు? సాధ్యమయ్యేడియే చెప్పాలి. రైతు కూడా ధనవంతుడైంది అనుకో, రైతుకి ఏమి ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు, కొనుక్కుంటాడు. ఆయన చేతిలో పైసలు ఆడితే ఆయన సంపాదించిన పంటకి గిట్టుబాటు ధర వస్తే ఆయనే కొనుక్కుంటాడు. మనం ఏమి ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి తెల్ల రేషన్ కార్డు పొందుతున్న వాళ్ళ సంఖ్య తగ్గాలి. తెల్ల రేషన్ కార్డుల సంఖ్య అంటే వాళ్ళ పైసలు ఎట్లా ఆడతాయో రైతులకు ఆలోచించాలి. వాళ్ళకి గిట్టుబాటు ధర పెంచే ప్రయత్నం చేయాలి. మార్కెట్ లో ప్రజలు కొనుక్కునే దానికి అట్లీస్ట్ ఒక 60% అన్న రైతుకు పోవాలి డైరెక్ట్ గా. మిగిలిన 30-40% మధ్యలో తిన్నాగా. అట్లున్నది అయ్యాల పరిస్థితి. 10 రూపాయలు కూడా పోతలేవు 100 రూపాయలకి వెళ్ళి రైతుకి. బియ్యం ఎంత రేటు ఉన్నాయి, వడ్లు ఎంత రేటు ఉన్నాయి లెక్కలేయండి. మధ్యలో ఎంత తింటున్నాడు? ఆదివాసీ భవన్లు, వరంగల్ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు, మహిళా బ్యాంకుల ఏర్పాటు, మహిళా సంక్షేమ బోర్డు, నిరుపేద గిరిజనులకు 3 ఎకరాల భూమి, కాంట్రాక్టు ఉద్యోగాలు పర్మనెంట్, జర్నలిస్టులకు భవన్, గిరిజన నియంత్రణ కమిషన్, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య, ఆంధ్ర పత్రికలను పొందబెడతాం, జర్నలిస్టులకు ఫ్లాట్లు, ప్రతి ఇంటికి నీళ్లు, రైతులు రాజు చేస్తాం, చెరువుల పునరుద్ధీకరణ, చెరువుల పేరు మీద ఎన్ని దోసుకున్నారు, ఎంత దోసుకున్నారు? ఒక్క కొత్త చెరువు తవ్విండా దరిద్రం ఉండా కొడుకు. అది పూడిక తీసింది ఎక్కడ కొలమానం ఉండదు, పైసలు మాత్రం తిన్నారు.